మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుగుతో ఈ రోజు అయితే మనం కందుకూరు పట్టణంలో ఉన్నటువంటి పడమటి రజకపాలెం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చిన్నపిల్లలు వినాయక విగ్రహాన్ని పెట్టుకొని నిమజ్జన కార్యక్రమం అయితే చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అసలు చిన్నపిల్లలకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ విధంగా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఎంత ఆనందంగా ఉందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. పడమటి రజకపాలెం ఇప్పుకుంట రోడ్డు గత 2 సంవత్సరాల నుంచి 2వ సంవత్సరం మన చిన్నపిల్లకాయలంతా కలిసి పెద్దవాళ్ళ సహకారం లేకపోయినా కూడా వాళ్ళు చాలా ఖుషిగా అందరు కలిసి ఒక ఉత్సాహంగా ఒక ఆనందంగా గత 2వ సంవత్సరం నుంచి వాళ్ళతో పోయినసారి చిన్న 2 అడుగుల విగ్రహాన్ని పెట్టుకున్నారు వినాయకుడిని. ఈసారి 5 అడుగులు విఘ్నేశ్వరుని భావన పెట్టుకొని 5 రోజులు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా పూజలు చేసుకొని నైవేద్యాలు పెట్టుకొని ఈరోజు ఈ పడమటి రజకపాలెం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బయలుదేరి సముద్ర స్థానానికి వెళ్తుంది. తల్లిలు వెళ్తున్నారు, అంతా ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలకి అందరూ కలిసి తల్లి సముద్ర స్థానానికి వెళ్తున్నారు. కందుకూరికి ఆదర్శంగా నిలబడుతున్నారు. ఆదర్శంగా నిలబడుతున్నారు చిన్నపిల్లకాయలు. ఈ వయసులో ఇంత విగ్రహాన్ని ఇంత గణేశ్వర స్వామిని ఇంత స్వామిని పెట్టిన వాళ్ళు ఈ ఏళ్ళని చాలా అభినందించాలి. సరే మా పూర్వం ఎంతవరకు అంటే వాళ్ళు ఏదో పని చేస్తే మేము చేసేంతవరకు వాళ్ళు ఒకరు చేసుకోలేరు కాబట్టి మేము పెద్దవాళ్ళు ఏదో మా సహకారం కొద్దిగా చేసుకున్నాం, అంత సహకారం వాళ్ళదే. ఈ వయసు వాళ్ళు ఇక్కడ నాకు తెలిసి ఇంత విగ్రహాన్ని పెట్టుకున్న వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడా లేదు. మన పడమటి రజకపాలెం ఇప్పుకుంట రోడ్లోని ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర వీళ్ళకి మరి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఇచ్చాడో ఏమో కానీ ఈ విగ్రహాన్ని 5 అడుగుల విగ్రహాన్ని ఈ సంవత్సరం పెట్టుకోగలిగారు వీళ్ళు. ఇదంతా కూడా ఆ స్వామి వీళ్ళకి ఇచ్చిన ఒక ప్రోత్బలంతో ఒక వరముగా నేను భావిస్తా. మేము కూడా వాళ్ళని చూసి నేర్చుకొని కొంచెం వెనకాల వాళ్ళకి కృషి చేస్తున్నాము. ఈ పిల్లలందరికీ మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? వాళ్ళు ముందుకు వెళ్తుంటే వాళ్ళు ఏదైనా మనకు సాయం సహారాలు ఏదైనా ప్రసాదాలు అట్లా అమౌంట్ ఏమి లేదు, అమౌంట్ ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి, వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మన అమౌంట్ ఏమీ లేదు వాళ్ళకి, అమౌంట్ ఏమి లేకుండా ప్రసాదాలు వరకు మనం చేసుకొని వాళ్ళ సహకారం ఏ కార్యక్రమం ఎలా చేయాలి మీరు దగ్గర నుంచి చేపిస్తున్నారు వాళ్ళే చేసుకుంటారు. మన వెనకాల నిలబడుతున్నాము, వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఒకటి మనం బాగా చెప్పుకోవాలి, ఈ చిన్నపిల్లలతో 11 మంది అబ్బాయి వీళ్ళు 11 మంది ఉన్నారు మొత్తం. ఈ వయసులో వాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరు చెప్పింది కాదు, వాళ్ళే మేము విగ్రహాన్ని పెట్టుకుంటాము అని చెప్పని ముందుకు వచ్చేసి వాళ్ళు కష్టపడి వాళ్ళే ఆ స్వామికి అది మండపం తయారు చేసుకోవటం, వాళ్ళే అక్కడి నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చుకోవటం, వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చుకోవటం. ఈ వారంలో ఈ 5 రోజుల నుంచి ఏదో పూలు వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళ పట్టుదలకి వాళ్ళ ఒక దేవుడి మీద ఉండే భక్తికి మేము కూడా ఆనందించి వెనక వాళ్ళ నుండి సహకారాలు. అది థ్యాంక్ యూ. ఏం పేరు చిన్న? నవీన్. బొమ్మ ఎన్ని రోజులకి నిమజ్జనం చేస్తున్నారు? 5 రోజులు. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్మెంట్ బాగానే చేస్తాం. ఏమేమి కార్యక్రమాలు చేశారు? చైర్స్ పోటీలు, లెమన్ స్పూన్లు, పుట్టి కొట్టటాలు అన్ని చేస్తాం. పుట్టి కార్యక్రమం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అందరు? డాన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నాం. స్లోగన్ చెప్పండి ఒకసారి. లడ్డుపాటి కార్యక్రమం ఏమైనా జరిగిందా? జరగల. మీరు అందరు ఎంత మంది కలుసుకొని పెట్టారు? 10 మంది. ఎట్లా మనీ ఎట్లా చేశారు? మీరే కలెక్ట్ చేశారు? మేమే కలెక్ట్ చేసాం. మొత్తం చుట్టుపక్కల ఇళ్లలో నుంచా లేకపోతే? నుంచి. స్లోగన్ చెప్పండి, మీ స్లోగన్. ఓకే, థ్యాంక్ యూ.